తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ చౌరస్తాలో నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమ అభివందనాలు తెలుపుతున్నాం. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి జూన్ 2, 2014 నుండి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి అమరవీరులు, కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చూపించినటువంటి బాట ఏదైతుందో, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజే అన్నాడు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయంటే ఆ రోజు మనము నిజంగా కూడా అంత ఊహించలే. కానీ ఈ రోజు 12 సంవత్సరాల యొక్క పుష్కర కాలం అయినా కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా సాధించాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలను ఇంకా పక్కన పెట్టినటువంటి గత పాలకులు ఉన్నారు. ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసినటువంటి పెద్దలు గురువారులు కేసీఆర్ గారు, మరి అలాగే జేఏసీ నాయకులు కోదండరామ్ గారు అధ్యక్షతన పనిచేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దిశలో మరి 2 సంవత్సరాల ముందే జయశంకర్ గారు పరమపదించడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా కానీ ఆయన ఆశయాలు కొనసాగించే దాంట్లో ఇప్పటివరకు కూడా సీరియస్ గా పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం, మరి తెలంగాణ ఉద్యమకారులందరం కూడా వారి ఆశయాలు కొనసాగింపు దిశలో పనిచేస్తున్నాం. మరి ఇదే క్రమంలో 9 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు చాలా వరకు నెరవేరినటువంటి నేపథ్యంలో ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి బాధ్యతగా ఉద్యమకారుల సంక్షేమ సంఘం పనిచేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని విషయాలు ఇంకా ఉద్యమకారులకు నెరవేర్చలేదు. మరి 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తాం, మేము ఉద్యమకారులకు 250 గజాలు జాగా కానీ, మరి గుర్తింపు కానీ, ఆత్మగౌరవ భవనాలు కానీ, ఒక పెన్షన్ కానీ ఇచ్చి సగౌరవంగా ఉద్యమకారులను కాపాడుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఉద్యమకారులందరూ కూడా దాదాపుగా మెజార్టీ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచే దాంట్లో ముందున్నటువంటి దశలో మరి ఈ రోజు 30 నెలలు గడిచినా గానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్లే 12 సంవత్సరాలు గడిచినా గానీ జయశంకర్ సార్ కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఇంకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారుల సంక్షేమ సంఘంలో మేము పిలుపునిస్తున్నాం. తప్పకుండా ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశలో పనిచేసే దాంట్లో ఉద్యమకారులు పూర్తి స్థాయిలో పనిచేస్తారని ఇది 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రమాణం చేస్తున్నాం. ఉద్యమకారుల కోసం ఇచ్చినటువంటి మాటలు, హామీలు నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ హామీలు నిలబెట్టుకోకపోతే తప్పకుండా మరొక ఉద్యమానికి ఆ నాంది ప్రస్తావన ఎల్బీనగర్ నుండి కీలకంగా పనిచేస్తుందని చెప్పి ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు రాబోయే కాలంలో ఆగస్టు 6న జయశంకర్ గారి సారి జయంతి సందర్భంగా మరి అప్పటి వరకు కనుక ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టకపోతే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహ ప్రతిష్టాపన మా సంఘం తరఫున ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవం కోసం ఉద్యమకారులకు ప్రతీక అయినటువంటి జయశంకర్ సార్కి వారికి ఒక ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఆ రోజు ఆగస్టు 6న ఆ లోపల కనుక ప్రభుత్వం స్పందించే ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టకపోతే మేము ఉద్యమకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆ రోజు విగ్రహావిష్కరణ చేస్తాం. ట్యాంక్ బండ్ మీద వారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి త్యాగాలను గుర్తుగా, త్యాగ నిరతిగా ఎవరెవరో ఆంధ్ర పాలకుల యొక్క విగ్రహాలు పెడుతున్నాం. ఈ రోజు ఒక బాలసుబ్రహ్మణ్యం, ఒక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నటువంటి దుస్థితి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ విగ్రహం పెట్టడానికి గత పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ చేసే ప్రయత్నం కనిపించలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 6 లోపల కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 6న జయశంకర్ సార్ విగ్రహం ట్యాంక్ బండ్ మీద నెలకొల్పుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇదే స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం యొక్క సభ్యుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉద్యమకారులకు రావాల్సినటువంటి అన్ని విషయాల్లో సంఘం ప్రత్యేకంగా కొట్లాడుతుందని చెప్తున్నాం. అలాగే ఆ రోజు నుండి నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ సహచర మిత్రులు, మరి మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులైనటువంటి పల్లె వినయ్ కావచ్చు, ఎల్బీనగర్ నియోజకవర్గమైనటువంటి మా బీరెల్లి వెంకరెడ్డి, అలాగే కొత్త రవి, శ్రవణు, మరి కూర రమేష్, మహేందర్ యాదవ్, ఇదే కాకుండా ఈ రోజు జయశంకర్ సార్ వర్ధంతికి ప్రత్యేక అతిథిలో విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ సహచరుడు, తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ల సంఘం ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉపాధ్యాయ వృత్తి ద్వారా ఉపాధ్యాయుడు బోధిస్తే చాలా మంది విద్య నేర్చుకొని కావాల్సినటువంటి అంశాలను వెలుగుతీసే విధంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ సంఘం ఫోరం అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఉద్యమ సహచర మిత్రుడు కత్తి వెంకట స్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.